ఇప్పుడు నిన్న మన సహోదరుడు ఆటో నిండా అరటిపండ్లు తీసుకుని వచ్చి వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ప్రార్థన చేపించుకున్నాడు. గొల్ల నిండా అరటికాయలు ఉన్నాయి. వినండి జాగ్రత్తగా, ఇదంతా మీకు తెలిసినదే. ఉన్నాయి. ఇందులో ఈ వాళ్ళకొకటి, ఆ వాళ్ళకొకటి పుచ్చిపోయి పాడైంది. దాన్ని అలాగే ఉంచితే ఏమవుతుంది? పాడైనటువంటి ఆ ఒక్క అరటిపండు, లేకపోతే పాడైపోయినటువంటి ఆ ఒక్క మామిడి పండు, పాడైపోయినటువంటి ఆ ఒక్క పండు ఏదైనా కానీ పాడైపోయింది, అది బాగా లేదు అని తెలిసిన వెంటనే ఏం చేస్తావు? పక్కన పెడతావు. ఒకవేళ తీయకుండా అలాగే వాటితో పాటు ఉంచితే ఆ ఒక్కటి పాడైపోయిన ఒక్కటి ఏం చేస్తుంది? మిగతా గొల్లనన్నిటినీ కూడా పాడు చేస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఆ వ్యక్తికి లాభం వస్తుందా, నష్టం వస్తుందా? ఆత్మ చెప్పు సంగతులు మీరు గ్రహింతురుగాక. అర్థమవుతుందా? సంఘములో ఒక్క వ్యక్తి పులిసినోడైతే సంఘమంతా పులిసిపోతుంది. ఒక్క వ్యక్తి పాడేవాడు ఉంటే, ఒక వ్యక్తి సైతాను సంబంధమైన వాడు ఉంటే సంఘమంతా కూడా అపవిత్రత ప్రాకిపోతుంది. అదే చెప్తున్నాడు. పులిసిన పిండి స్వభావం ఏంటో తెలుసా? ఇప్పుడు చదవండి. దుర్మార్గుడు సంఘంలో ఉండకూడదు, దుష్టుడు సంఘంలో ఉండకూడదు. వాళ్ళకొక మైక్ ఇవ్వండిరా, వాళ్ళు చదివేది నాకేం వినపల్లే. లైట్గా సౌండ్ పెట్టు. గనుక ఆ పాత పులిసిన పిండి స్వభావం ఏంటో చదువు. దుర్మార్గం అనే పులిసిన పిండి. ఈ పులిసిన పిండి లోపల పెట్టుకొని తనను తాను పరీక్ష చేసుకోకుండా ఎక్కడికి వస్తున్నారు? పులుపు లేని ఆయన శరీరాన్ని, పులుపు లేని ఆయన రక్తాన్ని, అనగా పరిశుద్ధమైన దాన్ని తిని త్రాగటానికి పులిసిపోయినోడు. పులిసిన పిండి ఎక్కడికి వస్తుంది? మంచి పిండి దగ్గరికి వస్తుంది. ఆమెన్. మంచి పిండిలో పులిసిన పిండి పోస్తే మంచి పిండి ఏమవుతుంది? పులిసిపోతుంది, పాడవుతుంది. ఇక్కడికి ఎందుకు వస్తున్నావు? బలను ఎందుకు చేస్తున్నావు? బాగుపండికి. నీలో దుష్టత్వము, నీలో అపవిత్రత, నీలో అంధకారము, నీలో చీకటి, నీలో దేవునికి హేయమైన పనులు పెట్టుకొని నిన్ను నీవు పరీక్ష చేసుకోకుండా ఆ మంచి చేసే ఆ శరీరం దగ్గరికి, ఆ రక్తం దగ్గరికి, ఆ బల్ల దగ్గరికి నువ్వు వస్తే బాగుపడతావా? చెప్పండిరా. ఈ దృష్టి దైవ సేవకుడా ఎందుకు సంఘానికి చెప్పుకున్నావు? నీ దగ్గరికి వచ్చే వాళ్ళని బాగు చేసి పంపిస్తున్నావా, నాశనం చేసి పంపిస్తున్నావా? ఇంకా బల్ల గురించిన వివరణ నువ్వు ఇస్తున్నావా? బల్ల గురించిన వివరణ లేకుండా బల్ల దగ్గరికి సంఘాన్ని నడిపిస్తున్నావా? దేవుడు చెప్పిన ఇష్టానుసారమైన సేవ చేస్తున్నావా? నీ ఇష్టానుసారమైన సేవ చేస్తున్నావా? జాగ్రత్త. సంఘంలో ఒక్కడు పాడైతే వాని వల్ల సంఘం పాడవుతుంది. సంఘంలో ఒక్క ఆమె పాడైతే వాడి వల్ల సంఘం పాడవుతుంది. సంఘంలో ఒక్కరు పులిసిన పిండితో 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా అక్కడ, చదవండి. ఏంటేంటివి? దుర్మార్గత, దుష్టత్వము, దుర్మార్గుడు, దుష్టుడు. వినండి జాగ్రత్తగా. దుష్టుడు అనగా ఎవడు? అపవాది, సంబంధి. దుర్మార్గుడు ఏంటి? సంఘంలోకి వచ్చి దుర్మార్గమైన పనులు చేస్తాడు. సంఘంలో మంచి పనులు చేయరు, దుర్మార్గమైన పనులు. సేవకుల మీదకి తిరగబడడం, సంఘం మీదకి తిరగబడడం, ఏదో వాని వల్లనే సంఘం నడిపించబడుతున్నట్లు. ఆమెన్. వాడే సంఘానికి అంతా పెడుతున్నట్లు, వాడే సంఘానికి పెద్ద మనిషి అయినట్లు. భయంకరమైన దుష్టుడు, దుర్మార్గుడు, సంఘంలో దుర్మార్గమైన పనులు.
ఆ మధ్య ఒక ఊర్లో మందిరము వాళ్ళని వీళ్ళని అడుక్కొని మందిరం కట్టుకున్నారు. కట్టుకుంటే వినండి జాగ్రత్తగా, మందిరానికి, లోకానికి, పొలిటికల్కు, సంఘానికి